హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే 4 రకాల ప్రసాదాలు, పరమాన్నం, గారెలు, పులిహోర, ఇంకా పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలో చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పూర్ణాల పైపిండికి పప్పు నానబెట్టుకుందాము. 1 కప్పు మినపప్పు ఒక గిన్నెలో వేసేసుకోండి. మరొక గిన్నెలో 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగేసి కనీసం 4-5 గంటల పాటైనా నానబెట్టుకోవాలి, లేదా రాత్రి అంతా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే నైటే నానబెట్టేశాను. విడివిడిగా నానబెట్టుకోవాలి, విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి ముందైతే మినపప్పు గ్రైండ్ చేసుకుందాము. కొంచెం వీలైనంత తక్కువ నీళ్ళు పోసి బాగా మెత్తగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి, బాగా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే బియ్యం కూడా కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండిని అయితే మరీ పలచగా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే లైట్గా బరకగా ఉండాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని మినపిండిలోకి వేసేసుకోండి. బియ్యం పిండిని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే పూర్ణాలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ బియ్యం పిండిని కూడా ఇందులో వేసేసుకొని మినపిండి, బియ్యం పిండి 2 కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. ఈ పూర్ణాల పైపిండి వెంటనే కాకుండా ఒక 2 గంటల పాటు నానిన తర్వాత వేసుకుంటే పూర్ణాల రుచి చాలా బాగుంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. కుక్కర్లో 1 కప్పు పచ్చెనపప్పు, వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల పచ్చెనపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి 1 కప్పు పచ్చెనపప్పుకి 1.5 కప్పుల నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానబెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. నాకు ఇంకా నీళ్ళు కూడా ఏమీ మిగలలేదు. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, నీళ్ళు ఏమీ మిగలలేదు. ఒకవేళ మీకు నీళ్లు మిగిలాయి అనిపిస్తే జాలిగిన్నెలు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు వడారిన తర్వాత కుక్కర్లో వేసేసుకుని లైట్గా మ్యాష్ చేసుకోండి. నాకు ఇంకా నీళ్ళే మిగలేదు కాబట్టి నేను ఇంకా జాలిగిన్నెలో వేయట్లేదు, డైరెక్ట్గా మ్యాష్ చేసేస్తున్నాను. లైట్గా మ్యాష్ చేసేసుకొని ఇందులోనే వేడిగా ఉన్నప్పుడు ఇందులోనే 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల బెల్లం. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 200 గ్రాముల వరకు వేసుకోవచ్చు, అంటే ఒక 1/4 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం ఇంకా పప్పు 2 కూడా బాగా కలిసేలా కలిపేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. వేడికి బెల్లం కరిగి చూడండి, ఈ విధంగా పలచబడుతుంది. దీన్ని మధ్యలో కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. కొంచెం సేపటికి చూడండి, చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఆప్షనల్ అని మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నాకైతే పూర్ణం బూరెల్లో కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా ఇష్టము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 4-5 యాలకుల్ని బాగా మెత్తగా దంచి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది బాగా మనకి కరెక్ట్గా కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇంకొంచెం చిక్కబడుతుంది, ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలు చేసుకుందాము. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని మీకు పూర్ణం బూరెలు ఏ సైజు కావాలో దానికి తగ్గట్టుగా కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే ఈ సైజ్ బాల్స్ చేస్తున్నాను. ఈ సైజు నాకైతే 1 కప్పు అంటే 200 గ్రాముల పచ్చెనపప్పుకి 21 బాల్స్ వచ్చాయి. దానికి తగ్గట్టుగా మీరు పప్పు వేసుకోండి. ఈలోపు పిండి కూడా లైట్గా పులుసుంటుంది. ఈ విధంగా పిండి కొంచెం లైట్గా పులిస్తే పూర్ణాల రుచి చాలా బాగుంటుంది. చప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి పూర్ణాలు. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. కావాల్సినంత పిండి తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోండి. నేను కొంచెం నీళ్లు పోస్తున్నాను, పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోవద్దండి, అవసరం అనుకుంటేనే వేసుకోండి. పిండి అయితే కొంచెం చిక్కగానే ఉండాలి. అలాగే ఇందులో మనం పంచదార వేసాం కదా, దానివల్ల పూర్ణాలు బాగా ఎర్రగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంక ఇందులో వంట సోడా కూడా అవసరం లేదు. మనం 2 గంటల పాటు పిండిని నానబెట్టాం కాబట్టి వంట సోడా అవసరం లేదు. మీరు ఈ పిండి రుబ్బిన వెంటనే పూర్ణాలు వేస్తున్నట్లయితే వంట సోడా వేసుకోవాలి. నానబెట్టినప్పుడు వంట సోడా అవసరం లేదు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసుకుని చూడండి, చేత్తో వేసేవాళ్ళైతే ఈ విధంగా అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకుని నిదానంగా తీసి వెంటనే నూనెలో వేసేసుకోండి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి, ఈ విధంగా తీసుకుని నిదానంగా నూనెలోకి వేసేసుకోండి. మీకు చేత్తో వేయడం కష్టం అనుకుంటే ఈ విధంగా స్పూన్తో తీసుకుని
ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని ఇలా నూనెలోకి వదిలేయడమే. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాతనే పూర్ణాలు వేసుకోవాలి. కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. పిండి వేసిన వెంటనే పైకి వచ్చిందంటే నూనె కాగినట్లు. ఈ విధంగా కాగిన తర్వాత మనం పూర్ణాలు వేసుకోవాలి. నిదానంగా స్పూన్తో తీసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని నూనెలో వేసేటప్పుడు కూడా నిదానంగా వేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి, హైలో కానీ లోలో కానీ ఉండకూడదు. ఆయిల్కి సరిపడా వేసుకుని పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. వెంటనే కదపొద్దు. మీరు కావాలంటే పైనుంచి కొంచెం నూనె పోసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. బాగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. నూనె అయితే ఈ పూర్ణాలు మునిగేంత వరకు ఉండాలండి. తక్కువ నూనెతో చేస్తే షేప్ అంత బాగా రాదు. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఎర్రగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎర్రగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా కాలితే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి, బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడం. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ చేసేసుకోవడమే. అంతేనండి, క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినపగారెలు. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. మళ్ళీ ఒకసారి పప్పుని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలో వేసేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. ఈ నీళ్ళు వడారేలోపు మిక్సీ జార్లు 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోయకూడదు. నీళ్లు పోయకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొంచెం కొంచెం మినపప్పు, నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకొని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నలిగిన తర్వాత చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోస్తే మనకి గారెలు బాగా గుల్లగా వస్తాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా గ్రైండ్ చేసినా గారెలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ పలచగా చేసేసుకోవద్దు. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు. మొత్తంగా అయితే 1 కప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. మనం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. మేము ఇలా బీట్ చేయలేము అనుకుంటే గ్రైండ్ చేసిన పిండిలో 2 చిటికల వంట సోడా వేసుకున్న గారెలు గుల్లగా వస్తాయి. మరీ ఎక్కువసేపు బీట్ చేసేది. మరీ ఎక్కువ బీట్ చేసేసారంటే నూనెలో వేసినప్పుడు వడలు పగిలినట్లుగా అవుతాయి. చూడండి, పిండి బాగా లైట్గా అయింది కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము. చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకుని కొంచెం పిండి తీసుకుని చూడండి, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసి ఇలా వేసామంటే నూనెలోకి ఈజీగా పడిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ గారెల్ని బాగా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో కాలిస్తే బాగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. చూడండి, చక్కగా వచ్చాయి కదా గారెలు. ఇలాగే మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా గారెలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ టిప్స్తో ఒకసారి తప్పకుండా అయితే మినపగారెల్ని ట్రై చేసేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. పులిహోర కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బియ్యం అండి. 250 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ఖచ్చితంగా 1 గంట పాటు నానపెట్టేస్తాను. బియ్యం నానిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తే అన్నం ముద్ద కాకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు, 50 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. చూడండి, చిన్న కమలకాయ సైజంత చింతపండు తీసుకుని ఈ చింతపండు ఒకసారి కడిగేసుకుని వేనీళ్ళు పోసామంటే త్వరగా నానుతుంది చింతపండు. ఇది వరకు చింతపండు బాగా పుల్లగా ఉండేదండి, ఇంత పట్టేది కాదు. ఇప్పుడు అంత పుల్లగా రావట్లేదు. అందుకని 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు పడుతుంది. వేనీళ్ళు పోసాక ఒక 15 నిమిషాల పాటు అయితే నానపెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత బాగా కలుపుకుంటూ ఇందులో నుంచి గుజ్జును తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని జాలిగిన్నెలో కానీ ఈ విధంగా స్ట్రైనర్లో కానీ వేసుకుని పిప్పిని సపరేట్ చేసుకోవాలి. ఒకసారి తీసిన పిప్పిలో మరికొంచెం నీళ్ళు పోసి కలిపేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ పోసుకోవద్దు, చింతపండు గుజ్జు పలచగా అయిపోతుంది. చివరిగా వచ్చిన ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోండి.
చింతపండు గుజ్జు అయితే మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. పులిహోరలో కొంచెం నెయ్యి వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది. ఈ కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు గింజలు కూడా సగం వరకు వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు చివరిలో వేసుకోండి, ముందే వేస్తారంటే మాడిపోతుంది. ఈ జీడిపప్పు కూడా బాగా ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నూనె రాకుండా తీసుకోండి. ఈ పోపు గింజలు చింతపండు గుజ్జులో ఉడికితే బాగా మెత్తగా అయిపోతాయి, అందుకని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ తీయాల్సిన అవసరం లేదు, కొన్ని ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టేసి వేసుకోండి. కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఘాటు పెట్టి వేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోవాలి. ఒక 3-4 పఫ్స్ ఇస్తే సరిపోతుంది. ఇంగు వేసాక ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు అంతా వేసేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం అన్నంలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. 1 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు త్వరగా అడుగు పట్టుకుంటుందండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇది బాగా దగ్గర పడి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడాలి, అలానే మరీ చిక్కగా ఉడికించేద్దు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు అన్నం కూడా చక్కగా ఉడుకుంటుంది. ఈ అన్నాన్ని పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసాక ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పులిహోర కలుపుకోవాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పోపు ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు అంతా పట్టేస్తుందండి, మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. గుజ్జు అంతా వేసేసుకొని అంతా ఈ అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం అన్నం వండేటప్పుడు కొంచెం నూనె వేసాం కదా, దానివల్ల అన్నం చక్కగా పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా చక్కగా పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం పులిహోర 1/2 కిలో బియ్యానికి చేసాం కదా, అదే మీరు 1/2 కిలో బియ్యానికి చేసుకోవాలనుకుంటే అన్ని కూడా డబల్ చేసి వేసుకోండి. 100 గ్రాముల చింతపండు వేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. అంతేనండి, కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. చివరిగా పరమాన్నం లేదా బెల్లం పొంగల్ చేయడానికి 3/4 కప్పు బియ్యం, మీరు ఏ కప్పు అయినా తీసుకోండి. 3/4 కప్పు బియ్యం, ఆ మిగిలిన 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. 2 కలిపి 1 కప్పు. వీటిని కుక్కర్లోకి వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. కుదిరితే ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టేసుకొని ఒక యాలక్కాయని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి వేసేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం, 1 కప్పు మనకి బియ్యం పప్పు కలిపి 1 కప్పు కదా, 2 కప్పుల తురిమిన బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసి అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా, ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి పాలు 2 కప్పులు, మనం బియ్యం కొలుచుకున్న కప్పుతో 2 కప్పుల వేడి పాలు పోసేసి ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసుకుని ఈ పాలలో కూడా ఈ అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది కొంచెం పలచగా ఉంది కదా, ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టుకోకుండా. అలానే మరీ దగ్గరగా ఉడికించేద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళు, మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళని, పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి, అలాగే బెల్లం సిరప్ పూర్తిగా చల్లారి ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి.
ఈలోపు బెల్లంలో కూడా అన్నం చక్కగా ఉడుకుంటుంది. మరి దగ్గరగా ఉడికించేది, మరి దగ్గరగా ఉడికించేసారంటే ఆరాక ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా 4 రకాల ప్రసాదాలని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.